లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. నేడు దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీరామనవమి జరుపుకుంటున్నారు. రామాయణంలో శ్రీరాముడు కళ్యాణ వైభవంగా జరగనున్నాయి. సీన్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు శ్రీరాముడు పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించారు. రామాయణం నేపథ్యంలో ఇప్పటికి చాలా సినిమాలు వచ్చాయి. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ నటించిన సినిమాల దగ్గర నుంచి మొన్న ఈ మధ్య ప్రభాస్ నటించిన ఆదిపురుషు వరకు రామాయణ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. సీన్ ఇండస్ట్రీలో ఎవరెవరు శ్రీరాముడు పాత్రలో కనిపించారో ఒక్కసారి చూద్దాం. తెలుగు ప్రేక్షకులకు రాముడు అంటే ఎన్టీఆర్ఏ. ఎన్నో పౌరాణిక సినిమాలో నటించారు ఎన్టీఆర్. అసలు టాలీవుడ్లో తొలిసారి రాముడిగా నటించిన హీరో పేరు యాడవల్లి సూర్యనారాయణ. పాదుక పట్టాభిషేక సినిమాలో సూర్యనారాయణ రాముడిగా నటించారు. 1932లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత 1944లో వచ్చిన శ్రీ సీతారామ జననం సినిమాలో అక్కినే నాగేశ్వరరావు శ్రీరాముడుగా నటించారు. 1959లో విడుదలైన సంపూర్ణ రామాయణం సినిమాతో ఎన్టీఆర్ శ్రీరాముడుగా నటించారు. రాముడుగా ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. రాముడు పాత్రలో ఒదిగిపోయి తెలుగు వారందరికీ రాముడు అంటే ఎన్టీఆర్ అనేలా ముద్ర వేశారు. ఎన్టీఆర్ లవకుశ, రామదాసు, శ్రీరామాంజనేయ, యుద్ధం సినిమాలో ఎన్టీఆర్ రాముడుగా నటించారు. 1971లో వచ్చిన సంపూర్ణ రామాయణంలో శోభన్ బాబు రాముడుగా కనిపించారు. ఈ సినిమాకు బాబు దర్శకత్వం వహించారు. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాముడుగా కనిపించారు. నాగార్జున నటించిన శ్రీరామదాస్ సినిమాలో సుమర్ కోదండ రాముడుగా నటించారు. అలాగే దేవులు సినిమాలో శ్రీకాంత్ రాముడుగా నటించారు. అలాగే శ్రీరామరాజ్యం సినిమాలో బాలయ్య బాబు కూడా రాముడుగా నటించారు. ఈ సినిమాకు బాబు దర్శకత్వం వహించారు. ఇక రీసెంట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడుగా నటించారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడుగా నటించారు.